రాజు కనకాల ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్గా మారిపోయాడు. తాజాగా రాజు కనకాల కీలక పాత్ర పోషించిన వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనపట్టలేదు. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో ఉదయ భాను, గాయత్రి భార్గవి, జమినీ సురేష్ కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్ను వి శ్రీరామ్ నిర్మించారు. G5 OTT వేదికగా విడుదలైన ఈ సిరీస్ చక్కటి విజయం అందుకున్న సందర్భంగా బ్లాక్ బస్టర్ ఎమోషనల్ మీట్ చేసింది. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజునే ఫిక్స్ అయిపోయిందండి. సక్సెస్ మీట్ ఉంటుంది, అప్పుడు కలుద్దాం అనుకున్నాం. అదే ఆ రోజు రానే వచ్చింది. ఇప్పుడు ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఫిబ్రవరి 27వ తారీఖు ఇది రిలీజ్ అయింది. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి కాల్స్ వస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది, సస్పెన్స్, థ్రిల్లింగ్. ఇన్నాళ్ళకి నీకు ఒక మంచి అవకాశం వచ్చింది, చాలా బాగా చేసావు. 2-3 సీన్స్లో అయితే మా కన్నీళ్ళు వచ్చేసినాయి అని చెప్పారు. కొందరు 3 ఎపిసోడ్స్ చూసి చేశారు. ఇంకా తర్వాత రాత్రి 10 గంటల వరకు కాల్స్ వస్తూనే ఉన్నాయండి. అట్లనే నన్ను ఎపిసోడ్స్ చూసుకోనివ్వలేదు, నేను చూస్తుంటే కాల్స్ వస్తున్నాయి, మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతున్నా. అంత సంతోషం అనిపించిందండి, అంత ఎంజాయ్ చేశాను నేను. ఇప్పుడు మనందరికీ తెలుసు పెద్ద సినిమాల పరిస్థితి ఎలా ఉంది, థియేటర్ల పరిస్థితి ఎలా ఉంది. కారణం ఏమిటంటే ఆడియన్స్ ఇవాళ జెన్యూన్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటూ ఉన్నారండి. అది కృష్ణ గారు ఇచ్చినటువంటి ఈ వెబ్ సిరీస్లో, అంటే నేను వారిని పొగడానికి చెప్పడం లేదు. ఇప్పుడు సినిమా చూస్తే మనమే చెప్పేస్తున్నాం, అందులో ఫైట్కి ఎన్ని రోప్స్ కట్టి ఎలా లేపామో సినిమా మేకింగ్ పేరుతోటి, అలాగే గ్రాఫిక్స్ ఎలా చేసామో చూపిస్తున్నాం. ఈ మధ్యన హీరోకి కూడా డూపును పెట్టి చూపిస్తూ ఉంటే ఇక సినిమా పైన ఇంట్రెస్ట్ ఏముంటుంది. అందుకే ఇటువంటి జెన్యూన్ వెబ్ సిరీస్ని ఆడియన్స్ కోరుకుంటూ ఉన్నారు. ఇటువంటి వాడికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నా విషెస్ చెప్తూ సెలవు తీసుకుంటాను. కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాస్టింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. థ్యాంక్స్ అండి. ఆయన ఆలోచన విధానము, అది డైరెక్షన్, అది చూసినప్పుడు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే ఆయనకి ఎగ్జాక్ట్గా ఏం కావాలి, ఆ సీన్లో ఏం కావాలి, ఏది క్లోజప్స్ కావాలి, ఏది వైట్ కావాలి, ఎంత క్లారిటీగా తెలుసు అంటే కృష్ణ సార్కి. ఇట్స్ లైక్ ఆయన ఒక వర్డ్ వాడారు సెట్లో, నాకు బాగా గుర్తుండిపోయింది అది మైండ్లో, జాగ్రఫీ ఆఫ్ ద సీన్ అని. ఆయన ఫేవరెట్ వర్డ్. ఆయన ఏదని చెప్తే ఒక్కసారి జాగ్రఫీ ఆఫ్ ద సీన్ చూసుకుందాం అంటారు. జాగ్రఫీ ఆఫ్ ద సీన్ చూసుకోగానే ఆయనకి తెలిసిపోతుంది అనమాట, ఎడిట్లో ఎలా వస్తుంది, కట్ ఎలా వస్తుంది, ఇమోషన్ ఎలా వర్కౌట్ అవుతుందని. సో ఇంతే కావాలి నాకు, ఇంతకంటే ఎక్కువ వద్దు, ఇది ఇంతవరకే కావాలని చాలా క్లారిటీగా చెప్తారు. సో అండ్ అది అది ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వెళ్ళి వెబ్ సిరీస్ చూసిన తర్వాత అర్థమైంది దాని రిజల్ట్ అనేది ఆ సిరీస్లో కనిపించింది. అది ఎంత గ్రిప్పింగ్గా, ఎంత కాంపాక్ట్గా, ఎంత క్లారిటీగా ఉంది అంటే ఆ వెబ్ సిరీస్ బింజ్ వాచ్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. సో వండర్ఫుల్ సార్, ఇట్స్ అమేజింగ్ టు వాచ్ యూ వర్క్. ప్రతిసారి వచ్చి మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ ముందుగా నేను సిరీస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరి రెస్పాన్సెస్ విన్నాను, వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ యు ఆర్ గివింగ్ అస్. అండ్ చూడని వాళ్ళు పక్కా వెళ్ళి చూడండి. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ సిరీస్. ఇది ఓన్లీ పిల్లలకే కాదు, నాట్ ఓన్లీ అంటే లైక్ అమ్మాయిలకి కాదు, ఈవెన్ పేరెంట్స్కి. అమ్మాయిలు అన్నీ చెప్పుకోవాలి వాళ్ళ పేరెంట్స్కి అనేదే కాదు, పేరెంట్స్ కూడా యూ షుడ్ బీ మోర్ సపోర్టివ్. అంటే ప్రతి ఇంట్లో ఒకటేలాగా ఉండదు ఆబ్వియస్లీ. సో పేరెంట్స్ కూడా యూ షుడ్ బికమ్ మోర్ సపోర్టివ్, లిసన్ టు యువర్ కిడ్స్, సో దట్ మరొక స్వాతి స్టోరీ బయటికి రాదు. సో స్వాతికి జరిగినట్టు ఇంకా బయట మళ్ళీ జరగద్దు అనుకుంటే ప్లీజ్ లిసన్ టు యువర్ కిడ్స్. అండ్ కిడ్స్ కూడా మీరు అన్నీ షేర్ చేసుకోవాలి మీ పేరెంట్స్తో. సో ట్రై టు బికమ్ లైక్ దాట్. అండ్ మా సిరీస్ చూడండి. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుతుంది, చాలా కాలం కనబడుతుంది G5 స్క్రీన్ మీద విత్ దీస్ నెంబర్స్. అండ్ OTT చరిత్రలో చాలా కాలం నిలబడుతుంది. సో ఈ కథలోని ఉన్న నువాన్సెస్, ఈ కథలో ఉన్న గొప్పతనం అంటే ఎడిట్ అంటే కట్ కాదు, ఎడిట్ అంటే కూర్పు అని అనడం నేను ఇష్టపడుతున్నాను ఈ సిరీస్ చూసాక. అండ్ కెమెరా అంటే ఫ్రేమింగ్ కాదు, ఛాయాగ్రహణం అని పాత రోజులు ఎలా రాశారు అలా రాయాలనిపించింది. అండ్ తారాగణం కాదు, నటీనటులు, స్టారింగ్ కాదు, నటీనటులు. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ది స్టోరీ. అండ్
వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్. జీ5 తెలుగు జీ5 నుంచి వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దిస్ బ్యూటిఫుల్ పీపుల్, ఆల్ దిస్ గ్రేట్ పీపుల్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను చెప్పాను. నాకు లక్కీగా అవకాశం వచ్చింది. సో నేను ఫస్ట్ జయంత్ గారికి, అను మేడంకి, ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ ప్రాజెక్టు ఇలా రావడానికి అంత కారణం వాళ్ళే. ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు నాకు వర్క్ చేసుకునే మంచి స్వేచ్ఛనిచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. రాజీవ్ గారి గురించి చెప్పాలండి. చాలా బాగా చేశారు. నాకు చాలా ఫోన్లు వచ్చాయి. ఆ ఫోన్లో నా గురించి తక్కువ మాట్లాడారు, సార్ గురించి ఎక్కువ మాట్లాడారు. చాలా థ్యాంక్స్ అండి. క్లైమాక్స్ గురించి చెప్పాలి. క్లైమాక్స్లో సారు ఒక నీళ్ళలోంచి పైకి లేస్తారు. అందులోకి మనుషులు వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది సారు మునిగి లేచారు. అది ఎలాంటి వాటర్ మేము దగ్గర నుండి చూసాం కాబట్టి మాకు తెలుసు సార్. ఆ ఒక్కదానికి చాలా థ్యాంక్ యూ సార్ రాజీవ్ గారు. అలాగే ఉదయభాను గారు, నేను ఉదయభాను గారి గురించి ఇంటర్వ్యూలో చాలా చెప్పాను. ఇంకా చాలా కోఆపరేట్ చేశారు. ఈ రెబికా జోసెఫ్ క్యారెక్టర్ జనాల్లోకి వెళ్ళడానికి చాలా హెల్ప్ అయ్యారు ఆవిడ. థ్యాంక్ యూ. బిందు చంద్రబాబు గారి గురించి చెప్పాలండి. అందరూ చెప్తున్నట్టు టీవీలో వచ్చే న్యూస్ ఆ సీన్ కానీ, మార్చిలో సీన్ కానీ ఆవిడ చేస్తున్నప్పుడు ఆ టీం అంతా చాలామంది కంటదడి పెట్టారు. అక్కడే మేము అందరం. సో చాలా ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు బిందు చంద్రమౌళి గారు. నేను మళ్ళీ వాళ్ళతో వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక అద్భుతమైన డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. అది కేవలంటే ఇందాక చెప్పారు, అమ్మాయి కోసం కాదు, ప్రతి అబ్బాయి అమ్మాయి ఒక ఫాదర్ ఒక పిల్లల కోసం ఎంత ఆలోచిస్తాడు, ఎంత పొసెసివ్గా ఉంటాడు, వాళ్ళు ఎంత సెక్యూర్డ్గా ఉండాలి అనేది ఈ జనరేషన్కి తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు చాలా ఏది తట్టుకోలేరు. బేసిక్గా ఒక చిన్న కష్టం వస్తే కూడా తట్టుకునే పరిస్థితి లేదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు పెరుగుతున్నారు. ఎందుకంటే మొబైల్స్లో ఎవరు గొడవలో వాళ్ళు ఉంటారు, ఎవరితో డిస్కస్ చేయరు, ఏమి ఉండదు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత అద్భుతమైన కథని మా కృష్ణ గారు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కృష్ణ గారు ఎప్పుడంటే నాకు ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 15-16 years అసోసియేషన్ కృష్ణ గారితో. కృష్ణ గారు నేను ఆయనకి సక్సెస్ ఇచ్చానా, ఆయన నాకు సక్సెస్ ఇచ్చారా అనేది కన్నా నేను కృష్ణ గారు ఇది ట్రయాంగిల్ సక్సెస్ అండి. ఇది ఎవరి సొంతం కాదు. ప్రతి చోట ఎవరు సక్సెస్లో ఉన్నారు అనుకుంటే ఈ ముగ్గురు కలిస్తేనే సక్సెస్. సో ఆయన చెప్పిన కదా నేను నమ్మి, నేను చెప్పింది వాళ్ళు నమ్మి విల్ గో హెడ్ అని ముందుకి మేము తీసుకొచ్చిన ఈ 3 సిరీస్లు కూడా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే టీం వర్క్. ఇది ఎవరి గొప్పతనం కాదు. సక్సెస్ ఇంత ఆనందాన్ని ఇస్తుందని చాలా రోజుల తర్వాత తెలిసింది నాకు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఒక ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డామో అంటే ప్రతి ఒక్కరు 100కి 100% ఇచ్చారండి. బట్ 100% ఇచ్చినా ఆడియన్స్ దాకా రీచ్ అవుతుందో లేదా అన్న ఒక డైలమా, ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. బట్ వన్స్ ఇట్ ఈజ్ అవుట్, ఫోన్ నాన్ స్టాప్గా మోగుతూ బ్యూటిఫుల్ మెసేజెస్ వస్తుంటాయి. అంటే ఎక్కడెక్కడి నుంచో మెసేజెస్ వస్తుంటాయి. అవన్నీ చదువుతుంటే ఎంత ఆనందంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. సో ఇంత ఆనందానికి కారణమైనటువంటి ముందుగా మా జీ5కి ఎంటైర్ టీమ్కి, సిద్ధు, కిరణ్ అందరికీ కన్వే చేయండి ప్లీజ్. ఎస్పెషల్లీ అను మ్యామ్కి, జయంత్ గారు ఇప్పుడే వెళ్ళిపోయారు, వారికి కూడా అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీరామ్ నేను నీకు రుణపడిపోయాను శ్రీరామ్. సీరియస్లీ ఈ క్యారెక్టర్ అనుకోగానే నన్ను కాస్ట్ చేసినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ అండి. సో అండ్ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్. మాటల్లో చెప్పలేము మేమందరం ఎంత సంతోషంగా ఉన్నామో. మీలాగే ఎక్స్ప్రెషన్స్తో చెప్పేస్తాను సార్. ఈ అమ్మాయి అట్ వెరీ యంగ్ ఏజ్, అంటే స్వాతి నా కూతురుగా చేస్తూ బోల్డ్ అంత ప్రెషర్ని బ్రెయిన్లో పెట్టుకొని చిన్న నడకలో కూడా ఆ ప్రెషర్ అంతా తీసుకురావడం అనేది ఇంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. బట్ ఈ అమ్మాయి చాలా బాగా చేసింది. ఆ వెనకున్న ఆయన చేయించాడు కృష్ణ గారు. లేదు చెప్తా, అది కూడా చెప్తా, ఫోర్సబుల్గా కాదు. వెనుకున్న ఆయన చేయించాడు, నిజంగానే చేయించాడు. అది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు చెప్తా. సో వెల్ డన్, వెల్ పర్ఫార్మ్డ్. నువ్వు ఆఖరికి కళ్ళు మూసుకొని పడుకున్నా కానీ నటించావు. ఐఎమ్ నాట్ జోకింగ్. అందులో కూడా
that pain and everything is seen. So congratulations, you have a very bright future. God bless you. Alage blockbuster emotional storm, 100 million streaming minutes. We have achieved it. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఉదయ్ భాను గారు, ఇక్కడ ఉన్న అందరి వల్ల మేము వీ కుడ్ అచీవ్ ఇట్. సో థ్యాంక్ యూ Z5, థ్యాంక్ యూ జయంత్ గారు, థ్యాంక్ యూ అనురాధ మేడం. అండ్ ఇవన్నీ దీనికి ముఖ్య కారణమైన మా మిత్రుడు బాగా ఆయాసపడుతున్నాను నేను అంతమంది గురించి చెప్పేసరికి. శ్రీరామ్ నాకు ఎందుకో అర్థం కాలేదు, అంతకుముందు ఎందుకు గుర్తుకు రాలేదో నాకు తెలియదు రెక్కీ టైంలో. ఆ తర్వాత విరాటపాలెం టైంలో కూడా నేను ఎందుకు గుర్తుకు రాలేదో నాకు తెలీదు. బట్ బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టుగా ప్రసాదరావుకి గుర్తు రావడం, ఇది నేను మెయిన్గా క్యారెక్టర్, ఇది రాజా అయితేనే బాగుంటుంది అని తను అనుకోవడం, అలా నాకు ఈ క్యారెక్టర్ రావడం. థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ డే నుంచి తను చూసిన తర్వాత, ఎడిట్ చూసిన తర్వాత, ఇందాక మీకు ప్రెస్ ముందు ఏదైతే చెప్పాడో అది నాకు చెప్తూనే వచ్చాడు. మ్యూజిక్ అయిన తర్వాత కూడా తను బీజిఎం అయిన తర్వాత కూడా తను ఇంకా ఎక్సైట్ అయ్యి చెప్పాడు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ.